ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అనూహ్యమైన మలుపులకు, నరాలు తెగే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ముఖ్యంగా వరుసగా జరుగుతున్న లాస్ట్ ఓవర్ థ్రిల్లర్లు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. గుజరాత్ మరియు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ మరువకముందే ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన 15వ మ్యాచ్ క్రికెట్ ప్రపంచానికి మరొక అద్భుతమైన అనుభూతిని అందించింది. అయితే ఈ మ్యాచ్లో అసలైన హైలైట్ ఏంటంటే ముకుల్ చౌదరి అనే ఒక సరికొత్త సూపర్ హీరో ఆవిర్భవించడం. ఓటమి అంచున ఉన్న లక్నో జట్టును తన అసాధారణ బ్యాటింగ్ విన్యాసంతో గెలుపు తీరాలకు చేర్చిన ముకుల్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. గాయాల బెడదతో కేకేఆర్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ మ్యాచ్ ఆరంభంలో కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నోను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. వైభవ్ అరోరా తన పదునైన బంతులతో లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో 16 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో కేవలం 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా నిలిచింది. చివరి 24 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన క్లిష్ట సమయంలో క్రీజ్లో ఒకవైపు ఆవేష్ ఖాన్ ఉండగా మరోవైపు కేవలం 8 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి తడబడుతున్న ముకుల్ చౌదరిని చూసి కోల్కతా గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ సరిగ్గా అక్కడే అసలైన సినిమా మొదలైంది. అనామకుడిగా బరిలోకి దిగిన ముకుల్ చౌదరి కోల్కతా బౌలర్లకు యముడిలా మారిపోయాడు. మైదానంలో పడుతున్న మంచు ప్రభావాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటూ భీకర హిట్టింగ్తో ఈడెన్ గార్డెన్స్లో ప్రళయం సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 7 కళ్లు చెదిరే సిక్సర్లు బాదడం ద్వారా ఆండ్రీ రస్సెల్ మరియు డ్వేన్ బ్రావో వంటి దిగ్గజాల రికార్డుల సరసన నిలిచాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో బౌలర్ ఉన్నాడన్న ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఆవేష్ ఖాన్తో కలిసి 8వ వికెట్కు అజేయంగా 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఒంటిచేత్తో మ్యాచ్ను లాక్కొచ్చాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లక్నో తరపున కోల్కతాపై రెండో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకున్న వేళ చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో వైభవ్ అరోరా వేసిన పక్కా వైడ్ యార్కర్ను ముకుల్ చౌదరి అద్భుతమైన సిక్సర్గా మలిచిన తీరు ఈ మ్యాచ్కే హైలైట్. మొత్తంగా 27 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 54 పరుగులు చేసి చివరి బంతికి సింగిల్ తీసి లక్నోకు 3 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుండి 5వ స్థానానికి ఎగబాకగా సొంత మైదానంలో ఓడిపోయిన కోల్కతా 9వ స్థానానికే పరిమితమైంది. ఈ మ్యాచ్లో లక్నో టాప్ ఆర్డర్ ప్రదర్శన అత్యంత బాధ్యతారాహిత్యంగా సాగింది. లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా తన జట్టుపై ఎంతో ప్యాషన్ చూపిస్తూ గత మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యేక డిన్నర్ పార్టీ ఇచ్చి ఆటగాళ్లను ప్రోత్సహించినప్పటికీ మైదానంలో వారు ఆ కృతజ్ఞతను చాటుకోలేకపోయారు. కోల్కతా బౌలర్లు పన్నిన స్లో బౌన్సర్ల ఉచ్చులో చిక్కుకుని మార్కరం, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు వరుసపెట్టి పెవిలియన్ చేరారు. ఆయుష్ బదోని ఒక్కడే 34 బంతుల్లో 54 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా అనుకుల్ రాయ్ బౌలింగ్లో అవుట్ కావడంతో లక్నో ఆశలు గల్లంతయ్యాయి అనుకున్నారు. నికోలస్ పూరన్ వరుస ఫ్లాప్ షోలతో నిరాశపరుస్తుండగా అబ్దుల్ సమాద్ వంటి ఆటగాళ్లను తీసుకోవడం లక్నో మేనేజ్మెంట్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ లోపాలన్నింటినీ ముకుల్ చౌదరి తన వీరోచిత ఇన్నింగ్స్తో కప్పివేశాడు. మరోవైపు కోల్కతా ఇన్నింగ్స్ను గమనిస్తే టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కోల్కతా ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులకే అవుట్ అయినప్పటికీ రహానే మరియు యంక్రిష్ రఘువంశీ రెండో వికెట్కు 84 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రహానే 24 బంతుల్లో 41 పరుగులు చేసి దూకుడుగా ఆడగా రఘువంశీ 33 బంతుల్లో 45 పరుగులు చేసి పటిష్టమైన పునాది వేశారు. అయితే మధ్య ఓవర్లలో కోల్కతా ఒక్కసారిగా తడబడింది. 11వ ఓవర్లో రహానే అవుట్ అయిన వెంటనే రఘువంశీ, రింకు సింగ్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో కేకేఆర్ స్కోరు బోర్డు నెమ్మదించింది. కోట్ల రూపాయల ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ క్రీజ్లోకి వచ్చినప్పుడు టెస్ట్ మ్యాచ్ స్టైల్లో నెమ్మదిగా ఆడటం అభిమానులను అసహనానికి గురిచేసింది. అయితే డెత్ ఓవర్లలో గ్రీన్ మరియు రోమన్ పావెల్ గేర్ మార్చి చివరి 4 ఓవర్లలో 54 పరుగులు రాబట్టారు. గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులు చేయగా పావెల్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి కేకేఆర్కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ మరియు దిగ్వేష్ రతి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయడంలో తడబడ్డారు. కోల్కతా బ్యాటింగ్ సమయంలో ఫిన్ అలెన్ అవుట్ అయిన క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు ఫీల్డర్ కాలు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్ అవుట్ అని ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. చివరగా ముకుల్ చౌదరి ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ముకుల్ తన భావోద్వేగపూరితమైన క్రికెట్ ప్రయాణాన్ని పంచుకున్నాడు. తనను ఒక మంచి క్రికెటర్గా చూడాలనేది తన తండ్రి కల అని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన తండ్రి ఎంతో ప్రోత్సహించాడని గుర్తు చేసుకున్నాడు. ఊర్లో అకాడమీలు లేకపోవడంతో జైపూర్కు మారి కఠినంగా శ్రమించాలని, అండర్ 19 మ్యాచ్లో తన ప్రదర్శన చూసి తన తండ్రికి నమ్మకం కలిగిందని తెలిపాడు.
ఒత్తిడిని ఒత్తిడిలా కాకుండా ఒక గోల్డెన్ ఛాన్స్ లా భావించి చివరి వరకు ఉండి జట్టును గెలిపించడమే తన ప్లాన్ అని ముకుల్ వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి హిట్టింగ్ చేయడం అంటే ఇష్టమని, బంతి తన జోన్లో ఉంటే సిక్సర్లు కొట్టడం తన శైలి అని గర్వంగా చెప్పాడు. ఏది ఏమైనా ఒక అనామకుడిగా వచ్చి ఈడెన్ గార్డెన్స్లో చరిత్ర సృష్టించిన ముకుల్ చౌదరి ప్రదర్శన ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది. కోల్కతా వరుసగా 4 మ్యాచ్లు ఆడి ఒక్క విజయం కూడా నమోదు చేయలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం ఆ జట్టు అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.